టీమిండియాకు కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ కీలక ఆటగాడు. 3 ఫార్మాట్లలోనూ సేవలు అందిస్తున్నాడు. అయితే గత టీ20 వరల్డ్ కప్ తర్వాత ఒక ఫార్మాట్ కు దూరమైనట్టే అనే చర్చ జరిగింది. అందుకు తగినట్టే మెగా ఈవెంట్ తర్వాత పొట్టి క్రికెట్ లో కోహ్లీ ఆడలేదు. బయలేటరల్ సిరీస్ల్లో పాల్గొనలేదు. సెలెక్టర్లు సైడ్ చేశారా లేదంటే వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మీద ఫోకస్ పెట్టేందుకు టీ20లకు ఎంపిక చేయలేదా అనే చర్చ జరిగింది. పొట్టి ప్రపంచ కప్ లో కుర్రాళ్లనే ఆడిస్తారని కూడా కొందరు మాజీలు అభిప్రాయపడ్డారు. కానీ కోహ్లీ లేని జట్టును ఊహించడం కష్టమనే వాదన వినిపించింది. అయితే గత వన్డే వరల్డ్ కప్ లో విరాట్ అద్భుతంగా రాణించాడు. టీమిండియా తరపున యాంకర్ రోల్ ప్లే చేశాడు. టీమిండియాకు తానెంత కీలకమో ఆటతోనే చెప్పేశాడు. అయినా టీ20లకు ఎంపిక అవుతాడా లేదా అనే డిబేట్ నడిచింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ కు విరాట్ ను ఎంపిక చేశారు. 3 మ్యాచ్ల సిరీస్ లో తొలి మ్యాచ్ కు వ్యక్తిగత కారణాలతో స్టార్ ప్లేయర్ దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత 2 మ్యాచ్ల్లో మాత్రం బరిలో దిగాడు. కానీ అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోయాడు. దీంతో వరల్డ్ కప్ లో ఆడటంపై మళ్లీ చర్చ జరిగింది. ఇదే సమయంలో ఐపీఎల్ ను విరాట్ ఉపయోగించుకున్నాడు. పరుగుల వేటలో టాప్ గేర్ వేసి దూసుకుపోతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలకడగా రాణించకపోయినా కోహ్లీ మాత్రం ఆకట్టుకుంటున్నాడు. సీజన్ లో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. ఈసారి 500 పరుగుల మార్కును అందుకున్న తొలి ప్లేయర్ గా నిలిచాడు. సెలెక్టర్లు తప్పక ఎంపిక చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాడు. నిజానికి మెగా ఈవెంట్స్ లో ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడిని తట్టుకొని ఆడేందుకు సీనియర్ ప్లేయర్లు కూడా జట్టులో ఉండాల్సిందే. అందుకే విరాట్ విషయంలో సెలెక్టర్లు రిస్క్ తీసుకోలేదనే చర్చ జరుగుతోంది. పైగా గత టీ20 వరల్డ్ కప్ లో విరాట్ అద్భుతంగా రాణించాడు. టోర్నీలోనే టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చిన వరల్డ్ కప్ లో కోహ్లీ 6 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 296 పరుగులు సాధించాడు. 3 సార్లు నాట్అవుట్ గా ఉన్నాడు. స్ట్రైక్ రేట్ 136.40. టోర్నీలో అత్యధిక హాఫ్ సెంచరీలు కొట్టిన ప్లేయర్ గాను నిలిచాడు. గత టీ20 వరల్డ్ కప్ లో విరాట్ 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ లో తీవ్ర ఒత్తిడిలోనూ రాణించాడు. సహచరులు ఒక్కొక్కరు పెవిలియన్ చేరినా చివరి వరకు క్రీజ్ లో ఉన్నాడు. టీమిండియాను గెలిపించే బాధ్యతను తీసుకున్నాడు. నరాలు తెగేలా సాగిన ఉత్కంఠ పోర్లో భారత జట్టుకు విజయాన్ని అందించాడు. ఒత్తిడిలో ఎలా ఆడాలో కోహ్లీకి బాగా తెలిసినందునే ఈసారి మళ్లీ వరల్డ్ కప్ కు ఎంపికయ్యాడు. సెలెక్టర్లు కూడా విరాట్ పై ఎక్కువగానే నమ్మకం ఉంచారు. ప్రస్తుతం అయితే స్టార్ ప్లేయర్ మంచి ఫామ్ లోనే ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ కు ముందు పరుగుల వేటలో దూసుకుపోతున్నాడు. అభిమానుల్లో అంచనాలు పెంచుతున్నాడు.